వచ్చేసింది. అంటే దేహభావం లేదు కదా! మీరందరూ అమ్మ అంటంటే నేను కూడా అమ్మే అనుకుంటున్నాను. నా మొఖం నాకు గుర్తుండదు. మీరందరూ అమ్మ అంటంటే నేను కూడా ఫోటోలు చూడనా? నేను కూడా మీతో పాటు ముందు నేనే నుంచుంటాను. వరుసగా కూడా ఉన్నాను కదా! ఎందువల్ల నాకు ఏ భావనలు ఉండవరా? మీరు ఏం చేస్తే అది చేస్తాను. కీర్చిన బొమ్మలాగా. ఎందుకంటే నేనే అంతగా ఉంటాను. ఏది నేను కాదు. మనసు పెట్టను కాబట్టి ఇంత రిలాక్స్‌గా మీకు చెప్పగలుగుతున్నాను. అనుభవం లేకపోతే చెప్పగలమా? ఏది అడగండి. శాస్త్రాల్లో చెప్పలేం గానీ అనుభవంలో చెప్పగలం. ఎందుకంటే అనుభవిస్తున్నాను కాబట్టి. స్త్రీగా, గృహస్థుగా చిన్నాడి నుంచి ఇదేం నేను కాదు నేను బ్రహ్మాన్నని నాతో నేనే తత్వ విచారణ చేసుకుని పరమాత్మగా ఈ రోజున ఇలా నిలబడ్డాను అంటే ఆఖరి వరకు నిలబడతాను. అంటే గోల్ అలా ఉండాలి. ఆఖరి వరకు నిలబడతాం. సంశయాత్మకమైన బుద్ధితో ఉండకూడదు. నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉండాలి మనం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. మరి పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. పరమాత్మయే మాట్లాడుతాడు. నమస్కారం పెట్టేది ఎవరు? పరమాత్మ. మాట్లాడేది ఎవరు? పరమాత్మ. 24 గంటలు ఏది మాట్లాడినా ఎలా చేసినా ఏం చేసినా బ్రహ్మార్పణంగానే ఉండగలుగుతున్నాం కాబట్టి దేనిందు నాకు పట్టు ఉండదు. పట్టుంటే మనసు ఉన్నట్టు, పట్టులేదు కాబట్టి పరమాత్మగా ఉంటున్నాను. ఈ పరమాత్మగా ఉండటంలోనే మరి హాయి ఉంది. కానీ పరమాత్మ భావం లేకుండా ఉంటే హాయి ఉండదు. మనసుతో అన్ని చింతలే. అవునంటుంది, కాదంటుంది, అలా అంటుంది, ఇలా అంటుంది. సో సుఖమే ఉండదు. హాయిగా నాకున్న తెలివి నాకు చాలు. ఇంట్లో అలాగా నా కర్తవ్యం నేను చేసుకుంటే నాకు చాలు. ఎక్స్ట్రా తెలివి అక్కర్లేదు. అలాగా అనేసుకుని అన్నీ ఎక్కడికక్కడ వదిలేస్తాం. ప్రపంచం గొడవలు కానీ దేహం గొడవలు కానీ నాకెందుకమ్మా? నామో రూపం గుణాత్మకమైన మనం అందరం ప్రతి ఒక్కరు జీవులమే. మానవ జీవి మనం. దీంట్లో లింగభేదం పురుషులు స్త్రీలు. మనకి ఎందుకమ్మా? అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది, నేను తప్ప రెండవది అన్న భావంతో ఉంటా. అంటే మనకి ఎందుకమ్మా? దేని మీద విరక్తి ఉంటుంది, దేని మీద అనురక్తి ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు? ఇక జ్ఞానం వచ్చేస్తున్నాను ముసుగులు వేసేసుకు అంటారు. అంటే అయిపోతున్నా. మీ లోపల ఎన్ని గుణాలు ఉంటాయి? సత్సంగానికి రాకముందు మేము మాట చదువుతున్నాను, మహాజ్ఞానం కావాలంటారు. జ్ఞానం మీలోనే ఉంది, మీలోనే ఉంది. మీరు వాక్కుగా మాట్లాడినా మీలో ఉన్నదే మాట్లాడుతుంది. మీలో గురువుగారు ఉన్నారు కదా, బ్రహ్మ ఉంది కదా, ఆయనే కదా మాట్లాడేది లోపలుండి. కళ్ళతో చూసినా, ఆ గురువు గారు ఇచ్చిన గైడెన్స్తో చూసినా మీలోనే ఉంది. మరి మీ చెవులు మీలోనే ఉండి ఆయన వినిపించేనే కదా చెవులు వింటున్నాయి. మీలోనే ఉండి కన్ను చూసినా, చెవులు విన్నా, నోరు మాట్లాడినా, ఆహారం మింగినా మరి లోపల అన్నీ జరుగుతున్నాయా లేదా? అంటే దేహంలోనే అన్నీ ఉన్నాయి. బయట ఎన్ని ఉన్నాయో అన్నీ లోపల ఉన్నాయి. బయట లోపల ఒక్కలాగే చూస్తాడు జ్ఞాని. మీరు అనుకుంటారు అమ్మతో మాట్లాడేమని, మీరు అన్నీ అనుకుంటారు. ఏమో ఎంత ఈజీగా ఉంటుందో జీవితం. ప్రతి ఒక్కరిని అలా మర్చిపోయి ఆనందంగా ఉంటుంది. నన్ను నేనే మర్చిపోయినప్పుడు బ్రహ్మమ్మకి నమస్కారం అని నేనే అనేస్తున్నాను. ఇది బ్రహ్మమ్మ అని మీరు అందరూ అంటే ఓ నేను కూడా బ్రహ్మమ్మకే నమస్కారం. తప్పేంటంటున్నాను నేను. మీలో ఏ దేవుడు ఉన్నాడు? నాలోనే అదే దేవుడు ఉన్నాడు. అంతటా అదే ఉన్నాడు. అందరిలోనే అదే ఉన్నాడు.
ప్రతి ఒక్కరూ అయి ఉన్నారా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుంటాయి. ఉన్నది నేనే. మరి ఈ నేలలోంచే కదా అన్నీ వస్తున్నాయి. ఈ చెప్పుకునే విధానాలన్నీ. మరి భాషగా వస్తున్నాయి. అనుభవవాక్యమే రకరకాలుగా అందంగా ఇదైతే అందంగా చెబుతుంది. నాకైతే అనుభవవాక్యం అందంగా చెప్పడం రాకపోయినా మీకు అర్థమవుతుంది కదా. అలాగా ఏదైనా రకరకాలుగా వాక్యాలు పదాలు పలకటంలో ఉందే కానీ అనుభవం ఒక్కటే. అనుభవం ఒక్కటే. ఇదేమో నేను కాదు, నేను ఆత్మని. ఆత్మగా ఏమీ లేవు. సావు లేదు, పుట్టుక లేదు, ఎండకండదు, వానకు తడదు. బట్టి పెట్టాను కదా, శస్త్రంతో ఛేదించబడదు, ఖడ్గముతో నరకబడదు. మరి ఇవన్నీ కూడా ఆత్మ లక్షణాలు తెలుసుకున్నాక అనాత్మగా ఎలా ఉంటానమ్మా ఆఖరి వరకుని చెప్పండి. అనాత్మగా ఎంచుకుంటానంటున్నాను. ఆత్మ లక్షణాలు తెలుసుకున్నప్పుడు అనాత్మగా ఎంచుకుంటాను. ఎందుకు జన్మలో తెచ్చుకుంటాను? నేనేమో జన్మకు రానని గోలు పెట్టుకుని మరలా జన్మకు రావటం ఏంటి? ఎవరో నవ్వటం కాదు, నాకు నాకే నా ఆయువంతా వృధా అయిపోయింది. ఎవరో గురించి నేను ఎప్పుడు ఏమీ అనుకోను. ఆరెవరో నేనే, నేనెవరో ఆరే. ఆరు వేరు, ఈరు వేరు, ఈరు నవ్వుతారు, ఈరు ఇలా అంటారు, వీళ్ళు ఎలా అంటారు, ఏముంది. ఎందువల్ల అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదని నేనే అంతా అంతా నేనప్పుడే వచ్చింది. ఇవాళ ఎంతేంటి కొత్త ఏంటి చెప్పండి. ఇందా నుంచి ఇది శుభ్రంగా వచ్చింది. నేనేంటో చెయ్యలా పెట్టానంట, అది వెళ్ళిందని మళ్ళీ మార్తే ఇన్ని గంటలు పెట్టింది. ఏ చెయ్యి ఇలా అనుకుంటే తప్ప, గోకుంటే తప్ప, మూతి ఇలా చెమటలు తుడుచుకుంటే తప్ప నాకేంటి? అన్నీ నేనే కదా. మనసు లేని స్థితిలో అన్నీ తానుగానే వ్యవహరిస్తాం. తిన్నప్పుడు కాలకృత్యాలకి ఎలా చెప్పండి. మలిన వాసన, శుద్ధ వాసన. మరి దీనికైతే మరి అలాగా అనేస్తున్నామే. మరి వాక్కు దోషం రాకూడదు, మలిన వాసన రాకూడదు కదా. మరి వాక్కు దోషం పెట్టేసుకుని వాటికైతే అసంటాం. సో అన్నీ లోపల ఎన్నున్నాయి? సీవి రక్తం, కంపులు కొంపలు. ఈ కొంపలు ఎన్నున్నాయి? 72,000 నాళ్ళు అంట. అసలు అసలు ఎన్నున్నాయరా? ఎన్ని ఎంటుకలు, ఎంత ఎంత రోమాలు కాదు, ఎంత ఉంది. ఈ కథ అంతా ఏంటి? నీ కథ నువ్వు తెలుసుకో, ఇతరుల కథ నీకెందుకే? నీ కథ నువ్వు తెలుసుకుని స్వచ్ఛంగా ఉండు. అవునా? ఇతరుల కథ వల్ల ఏమవుతుంది? జన్మల ఖాయం అవుతుంది. అంతకన్నా ఏమీ లేదు. బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుకుందాము, పరమాత్మగా మిగులుదాము. ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉందాం. అందరూ హాయిగా ఉంటాం మానేసి ఎందుకరా? జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి? నాకేమి కొత్తగా నేను జ్ఞానం చెప్పినట్టు కానీ జ్ఞానంగా ఉన్నట్టు కానీ నాకు ఉండదు. ఎందువల్ల ఉండదు చెప్పండి. అసలు వింత విడ్డూరం ఏముందరా? నువ్వు జ్ఞానం అయ్యే ఉన్నావు. కొత్తగా ఇప్పుడు ఈ పుస్తకం చదివితే జ్ఞానం వచ్చినట్టా? పుస్తకం లేకపోతే మానట్ట చెప్పండి. నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు. నాకెందుకు? పంచకోశాలు నేను కాదు. ఆ రోజుల్లో మొదట్లో వేసిన కాగితాలు, పుస్తకాలు రానప్పుడు వేసిన కాగితాలు. పంచేంద్రియాలు నేను కాదు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, నేను ఆత్మని, నేను దేవుణ్ణి, నేను పరిపూర్ణ స్వరూపాన్ని. నేను అందరిలో ఆత్మగా ఉన్నాను, నాలో ఆత్మ ఉంది, అంతటా ఆత్మ ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేనేం చూడలేదు. అలాగా అన్నీ కూడా వాక్యంగా వచ్చేసి వింత విడ్డూరం, ఇదేదో ఛానలు ఏమి ఉండదరా. ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది? పరమాత్మగా ఉంటవే. మనకి దేని మీద ఏమి లేకే కదా ఇంత హాయిగా ఉన్నాం.
మరి సత్సంగానికి వచ్చాక అనుభవిస్తున్నారు లేదా అమ్మలో? ఎంత తేలిగ్గా బతుకుతున్నారు లేదు చెప్పండి. మరి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. అదే దీంట్లో రాశారు. దీంట్లో నేతి, నేతి అన్నారు. నేనేంటి ఇది కాదు, ఇలా ఉండిపోకూడదు. ఆఖరి వరకు మనం ఇలా ఉండిపోకూడదు. ఇంకా, ఇంకా, ఇంకా బాగా ఉండాలి, ఇంకా బాగా ఉండాలి, ఇంకా బాగా ఉండాలి. ఏదైనా శాస్త్రవాక్యంలోది ఇది. మరి శాస్త్రవాక్యంలో ఎలా ఉంటుంది? మీకు చెప్పేదంతా ఎంత ఈజీగా ఉంది, శాస్త్రంలో ఎంత కష్టంగా ఉంటుంది. పండితులైన వారికి కానీ మనకు తెలియవు ఆ వాక్యాల అర్థాలు. మరి అదే బ్రహ్మ ఏం చెప్తుంది చెప్పండి? కూర్చోండరా అంటానా లేదా? మీరు ఆలోచించుకోండి, కూర్చోండరా అంటే ఏంటి? అంతలా తానే ఉన్నాం, పంచభూతాలు దీంట్లో. మంచినీళ్ళు ఇవ్వనమ్మా, పంచభూతాలే కదా. ఫ్యాన్ అయినా వంట చేయటానికి నిప్పు వెలిగించే కదా వంట అవుతుంది. ఆకాశం ఈ ఖాళీ లేకపోతే మనం ఎక్కడున్నాం? మరి పంచభూతాలనే మనం ఉన్నప్పుడు వేరుగా ఏదైనా ఉందా? ఏ వాక్కైనా పంచభూతాల్లోది, ఏ వాక్కైనా బ్రహ్మలోది. బ్రహ్మలోదే కదా. బ్రహ్మం తప్ప ఏదైనా ఉందా? నాకు అందు గురించి ఇలాగే వినయంగా కూర్చోవాలి, ఇలాగే వినయంగా చెప్పాలని మాత్రం నాకు తెలియదు. నాకు 24 గంటలు పరమాత్మగానే ఉండటం అలవాటైపోయి ఏ భావంలో లేక హాయిగా ఉంటుంది. అందువల్లనే నేను కదులుతాను కాబట్టి మీరు కదిలినా నాకేం ఉండదు. అర్థమైందా? నేను క్రమశిక్షణ నాకు లేదు, మీకు కూడా లేకపోయినా పర్వాలేదు. అదేంటి మన మనసు క్రమశిక్షణగా ఉండిపోతుందా ఏంటి? క్రమశిక్షణ దేనికిరా? మనం బ్రహ్మంగా ఉండటానికి ఏ క్షణం కూడా వదలకుండా క్రమము తప్పకుండా శిక్షణతో ఉండాలి. అర్థమైందా? కూర్చోండి అంటే అర్థం ఏంటి? అంతలో తానే. ఎక్కడ లేవు నువ్వు? మర్యాద కోసం అమ్మ కూర్చోండి, అమ్మా మంచినీళ్ళు ఇవ్వ, కాళ్ళు కడుక్కుంటారా, చెమట్ల నాప్కిన్ తేమా, తుండు తేమా చెప్పండి. మరి ఇవన్నీ ఏంటన్నాను? అన్నీ మిళితమయ్యే మన యొక్క జీవన విధానంలో అన్నీ మిళితమయ్యే ఉన్నాయి. మన జీవితంలో ఏది కాదు చెప్పండి. కొంతమంది ఎదురుగుండా తింటారు, కొంతమంది చాటును తింటారు. అంతకన్నా భావాలు వాళ్ళ మనసును పెట్టుకొని చూడండి, ఎదురుగుండాని మీకు ఇలా ఇలా పెట్టేసి నేను తినేనా? నాకు ఏదైనా ఉందా? నేనే అంతగా ఉండబట్టి కదా మీకు ముద్దలు ఇలా ఇలా పెట్టేసి మళ్ళీ నేను వెళ్ళి కడుక్కుని చేసి ఏదైనా ఉంటుందా? నాకు ఏమీ ఉండదు. అన్ని నోర్లు నేనే, అన్ని మాటలు నేనే, అన్ని దేహాలు నేనే అని చక్కగా రిలాక్స్గా ఉంటాను నేను ఎప్పుడూ. అది నాకు భావన ఏదైనా ఉంటుందా? పరమాత్మ తప్ప రెండో భావంతో నేను ఉంటాం. మీరు ఎరుగుద్దురా? ఉన్నది నేనే అయినప్పుడు ఇంక విడిగా ఏముంటాం? అని పరమాత్మ పేర్లేంటి? జీవన విధానం అంతా జీవించున్నంత కాలం హైలైట్గా ఉంటుంది. మనం మనస్సు రాని స్థితిలో ఉంటాం కాబట్టి అది హైలైట్. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉంటుంది. కానీ కోరికంటే చూడండి, నాకు అచల పరిపూర్ణాన్ని ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఆ పాటలు, ఆ కందర్థాలు అయ్యే బాగా ఆత్మవిశ్వాసం చాలా బాగుంటుంది దాంట్లో అచల పరిపూర్ణం. మరి పుస్తకం కూడా వచ్చేసిందా లేదా? అదే పుస్తకం అనుకుంటున్నాను నేను. అలాగే అన్నీ కూడా మన భావన మంచి భావన అయితే మంచి జరుగుతుంది, చెడు భావన అయితే చెడు జరుగుతుంది. అంతే, ఇంక అంతకన్నా ఏమీ లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మరి 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు ఈ పుస్తకం, 68 ఏళ్ళు వచ్చాక ఈ పుస్తకం వచ్చిందంటే ఏంటి? ఉంది, ఉన్న పుస్తకాన్ని ఇప్పుడు చదివిస్తున్నాను అంటే అది చదవాలని నాకు ఉందన్నమాట. ఆ కోరిక ఇలా తీర్పించేస్తున్నాను ఈ H1 న్యూస్ డివోషనల్ అని దీని ద్వారా తీర్పించున్నాను. ఎందుకంటే సందర్భానుసారంగా మనం
వ్యవహారంలో ఎలా ఉంటాము సత్సంగంలో కూడా అంతే కదా. మరి భగవద్గీత తాత్పర్యాలు అందరూ గీతా మకరందాలు, గీతోపన్యాసాలు, గీత అనేక రకాలుగా ఉన్న పుస్తకాలు, అందరు రాసిన పుస్తకాలన్నీ కూడా తాత్పర్యాలు వారి భావంతో ఉన్నా ఒకటే అర్థం కదా, అన్ని చదివారు. మరి ఇదేంటి అక్షర పరబ్రహ్మంగా మనకు ఆత్మవిచారణ ఇచ్చింది. కొంతమందికి నచ్చకపోయినా బ్రహ్మం, నచ్చినా బ్రహ్మాత్మ. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదని అన్నీ లేకపోతే దాంట్లో ఉండిపోయి గీర ఎక్కువ అయిపోతుందని నాకు త్యజించక ఏది విశేషించి మిగులుతున్నదో అదే అధ్యాయమైన రెండవది లేని బ్రహ్మము. బ్రహ్మంలో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ బ్రహ్మే. కానీ మనం ఎలా ఉండాలి, జీవుడు ఆలోచన ఎలా ఉండాలి, అది బ్రహ్మే ఇది బ్రహ్మే కాదని కాదు. క్రమశిక్షణ. దేంట్లో క్రమశిక్షణ? నీ మనసుకి అభ్యాసం చెయ్యి. క్రమశిక్షణ అందు గురించే పైకి క్రమశిక్షణగా ఉన్నప్పుడే లోపల కూడా క్రమశిక్షణ ఆటోమేటిక్గా వస్తుందని చిన్నాడి నుంచి మేస్టర్ క్రమశిక్షణ నేర్పుతారు. క్రమశిక్షణ చిన్నాడి నుంచి ఎందుకు నేర్పుతున్నారు ఆలోచించుకో. ముందు మరి అయ్యప్ప మాల, భవానీ మాల వేస్తుంటారు, మండల దీక్షలు అలా పెడితేనే కదా వారికి ఆ 40 రోజులైనా బాగుంటారనే కదా, స్వామి స్వామి అంటారనే కదా. భార్యని భర్తని కాకుండా కాదు, పిల్లలనైనా స్వామి స్వామి అంటారా లేదా? అలా అలా అలాగా క్రమశిక్షణగా పరమాత్మగా ఉండటం కోసమే కదా. ఏది కాదు, పాట పాడితే పద్యం పాడితే ఏంటి, కవిత్వం అయితే ఏంటి, అన్ని బ్రహ్మలోని. ఒక డ్యాన్స్ చేస్తారు, ఎంత బాగుంటాయి భరతనాట్యాలు అన్నీ. మరి సాంప్రదాయకంగా ఒక వీణ ఎలా ఉంటుంది, సంగీతం ఎలా ఉంటుంది, భజన ఎలా ఉంటుంది, కోలాటం ఎలా ఉంటుంది, 64 కళ్ళు డ్రమ్స్ వాయింతంటే ఎలా పరవశం అయిపోతుంది. నేను అసలు దేన్ని కాదని అనలేదు. అది ఒడ్డూరులో కోలాటం అంతమంది వేస్తారు, వారందరినీ పెద్దలు విదేశాలు కూడా తీసుకెళ్తున్నారు. అంతే, అంతమంది వేస్తారు. నాకు ఇంకా అలా ఉండిపోతుంది. అలా భజనలో కూడా అలా చిన్నాడి నుంచి ఉండిపోతాను. ఎందుకంటే అన్నీ నేనే, సర్వం నేనే, సకం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చుట్టది. ఇది బాగు ఇది ఓగు అన్నది ఇప్పుడు వరకు నాకు తెలీదు. తెలుసా? చెప్పండి. మీరు రోజు వస్తున్నారు కదా, నన్ను చూస్తున్నారు కదా ఈ గంటన్నరలోని. ఇది బాగు ఇది ఓగు అంటూ ఉందా నాకు? జాతి మత కుల విభేదం ఏదైనా ఉందా? ఉన్నది నేను తప్ప రెండోది ఉందా? చెప్పండి. పంచభూతాల ఆధారంతో మనం పంచభూతాలు నుంచి తెచ్చుకున్న ఆధారమైన ఈ దేహం తెలిసింది కదా ఎలా తయారైందో తల్లి గర్భం. అది మళ్ళీ వివరం చెప్పుకున్నాం. జీవయాత్రలాగా ప్రాణుల్లోకి ఎంత కష్టపడి మళ్ళా పుట్టాలి ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంకా నెమ్మదిగానే ఈ H1 న్యూస్ డివోషనల్ కదా, అందరికీ తెలుసున్నా నెమ్మదిగా భగవంతుడు చెప్పింటాడు మనకెందుకు. మరి కృష్ణ పరమాత్మ అంటున్నాడు, దేహేంద్రియ ప్రాణాదులన్నీ అనిత్యములని తెలుసుకోవటము అనిత్యాలే కదా. మరి ఏది శాస్త్రం తెలిసాక మిగిలినన్నీ అనిత్యం అని తెలిసిందా లేదా? నిత్యానిత్య వస్తు వివేకము, విరాగంతో ఉండాలా లేదా? విరాగం అంటే ఏంటి? నీకు కావాల్సినవన్నీ కొనేసుకుని మిగిలినట్లకి విరాగం కాదు. నువ్వు ఏది చూసినా, ఏది విన్నా, ఏది మాట్లాడినా వైరాగ్యంగా ఉండాలి. లోపల లోపల బయటికి వాళ్ళు నవ్వినప్పుడు నవ్వుతాను, వాళ్ళు ఏడ్చినప్పుడు ఏడుతాను, నాకేం సంబంధం. లోపల అది మొత్తం మరి వచ్చేస్తుంది కదా, చిత్రగుప్తుడు చిత్తాలాగా. మన లోపల ఏ భావన ఉంటే అదే కదా, నరకమైనా స్వర్గమైనా. లోపల అంతఃకరణ శుద్ధితో ఉండాలి, పరమాత్మగా ఉండాలి. ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అని భావంతో ఉండాలి.
మిగిలినవన్నీ మనకెందుకంటున్నాను. నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. ఈ నేనులోనే అన్ని జరుగుతుంది. ఇదే పాఠంలో ఉంటూ అన్నీ చూడండి, వినండి, తినండి, మాట్లాడండి, సత్సంగానికి రండి, అన్నీ చేయండి. మనసు లేని స్థితిలో ఎలా ఉన్నారు చెప్పండి అందరూని. కీర్చుని బొమ్మలా లేరా? ఏ పనిగా పని చేసుకుంటున్నారు. పని లేనప్పుడు ఏముంది ఇలా వస్తున్నారు. పనున్నా నేను సత్సంగానికి వెళ్ళిపోవాలని వెళ్ళాక పని చేసుకుంటున్నాను. ముందు పని ముందు చేసేసుకుంటున్నారు అర్జెంట్ అయింది. మరి ఇదంతా ఏంటి? రోజంతా ఖాళీయే కదా. సత్సంగానికి వెళ్తే మన జన్మ ధన్యం అనే కదా పాపం కష్టపడి వస్తున్నారు అమ్మలందరూని. మరి ఎటువంటి విరాగం మనలో ఉంది? నిత్యానిత్య వస్తు వివేకం. ఏది ఆత్మ ఏదని ఆత్మ తెలుస్తుంది. విరాగం ఉంది. శమం అనగా అంతఃకరణ నిగ్రహం. మనలో ఏమైంది? ఎనగానే అంతఃకరణ నిగ్రహం వచ్చిందా లేదా? ఇప్పుడు అమ్మలందరికీ వచ్చిందా లేదా? ఇప్పుడు ఏదొచ్చినా ఏదన్నా బ్రహ్మలో ఉంది కదా. ఏదైనా వచ్చింది అని ఉంటుందండి. మన చిన్నప్పుడే అన్నీ ఏమైపోయినాయి? అసలు వచ్చింది ఏదైనా నిలబడుతుందా? ఏ విషయం నిలబడుతుందా? ఇలా గాలికి వస్తుందా? అలా గాలికి ఈ పంచభూతాల ఆధారంతో అన్నీ జరుగుతుంది. మనం తినకపోతే చచ్చిపోతుంది. ఎంత ఎవరు చచ్చిపోయినా తింటున్నామా లేదా? అన్నం తినకపోయినా కాపీలోనే తాగుతారు కదా. శవం ఉండగా ఏడవటానికి కూడా శక్తి ఉండాలి కదా. వీళ్ళు మరీ ఇచ్చేవాళ్ళు మాట్లాడించాలి. టీలు ఇచ్చేస్తారు, కాపీలు ఇచ్చేస్తారు. అమ్మ శక్తి ఉండాలి కదమ్మా, బాధపడినా శక్తి ఉండాలి కదమ్మా అని మంచినీళ్ళు ఇచ్చేస్తారు, మధ్యదాహాలు ఇచ్చేస్తారు, పరదా నీళ్ళు అన్నీ ఇంకా ఊరు గాలి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఏడవటానికి శక్తి ఉండాలంట. అసలు మామూలు వాళ్ళు మనం. ఒక కథ చెప్పాడు సంటి. ఏమని? భర్త అంటే తీసుకెళ్ళొద్దందంట శవాన్ని. నాకు ఇష్టం అందంట. వదిలేస్తారంటే ఇంక ఇసుపెత్తిపోతాంటే వాళ్ళని పట్టుకుని పీకెత్తంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకా వీళ్ళు ఇలా కథని మీటింగ్ వేస్తున్నారు. ఏంటంటే అలా వద్దేద్దాం, రేపొద్దున ఆవిడే మనం పిలిచి తీసుకెళ్ళమంటున్నారు. అలా వాసన మొదలైందంట. ఇంకా ఆ తర్వాత దుర్గంధం పడలేక తీసుకెళ్ళిపోమందంట. ఇలా ఉంటుంది ఈ కథలు. చూడండి, అలాగా ఆ ఇష్టం ఏమైంది? శవం అయ్యాక వాసన వచ్చేస్తుంది, కుళ్ళుకంపు వచ్చేస్తుంది. ఇంకేం చేస్తుంది? ఇష్టం ఏమైంది? అందుగురించి ఐసులో అవి పెడతారు. పాపం ఆవిడకి ఎవరు లేరు, ఇంకా ఐసులో పెట్టేవాళ్ళు ఎవరున్నారు? నా మొగుడు అని పట్టుకుని ఎడుతుంటేని వీళ్ళందరూ ప్లాన్ వేశారంట. దీనికి చెప్పినా అర్థం అవుతుందని వెళ్ళిపోయారు. అలా ఉంటుంది. ఉన్నంతసేపు నీ భర్త, నీ పిల్లలు, నీ ఇంట్లో వారు అందరూ, నీ అవయవాలు అన్నీ జాగ్రత్త పెట్టుకో. వాక్కుని జాగ్రత్తగా మాట్లాడు. నీ భావనని జాగ్రత్తగా మెయింటెనెన్స్ చెయ్యి. నీ భావంలోనే బాగా, లేకపోతే నరకం వచ్చేస్తుంది. అంతే చిత్రగుప్తుడు చిట్టాలో రాసేస్తాడు, ఈ లోపల పాపం చేస్తుంది. పైకే పాపం చేయక్కలేదు, మన భావన దోషం లేకుండా చూసుకో. అర్థమైందా? మరి ఒక్కొక్కటే అప్పుడే అంతఃకరణ నిగ్రహం వస్తుంది. అంతఃకరణ శుద్ధి ఊరికే వచ్చేది. ఏది చూసినా బ్రహ్మే, ఎలా మాట్లాడినా బ్రహ్మే, ఏదన్నా బ్రహ్మే అనుకున్నప్పుడు అవును కాదు ఇంకేమి ఉండదు. నీకు ఆపరేషన్ అయింది, అది బ్రహ్మే. నీకు ఆయువుని గుర్తు చేస్తాడు, గబగబా ధ్యానం చేసేసుకోమని. నీకు అర్థమైందా? నాకు అనారోగ్యం వచ్చింది, ఆయువుని గుర్తుపెట్టినట్టుగా అలా అనుకోవాలి. ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాం, అనారోగ్యంగా ఎప్పుడు ఉంటాం ఏం తెలుస్తుంది మనకి? ఏ టైంలో ఏదొచ్చినా అంగీకరించడమే. మన అసలు చీర కట్టుకోలేకపోయిందని అంత అనారోగ్యం. నాకు 3 సంవత్సరాలు ఇండియాలో నేను జబ్బంట పూనా వరకు 3 సంవత్సరాలు నాకు గవర్నమెంట్ వారు, నాకు డబ్బులు ఇష్టం ఉండదు కదా ఖర్చు పెట్టడం, గవర్నమెంట్ వారు హైదరాబాద్లోనే ఏంటి కాకినాడ వైజాగ్ అన్ని పళ్ళు తీయాలని ఒకళ్ళు అదని ఇదని అన్నీ చెప్పారు. ఆఖరికి హైదరాబాద్ తీసుకెళ్తే 3 సంవత్సరాలు నా మీద టెస్ట్ చేశారు గొట్టాలు. ఆ తర్వాత పూనా తెలిసిపోయింది. అక్కడ కన్నేసింగ్ గారు ఇది గాజుబొమ్మ అని మొత్తం పెట్టి ఆ గొట్టం పెట్టి తిమ్మిరి పెట్టి గొట్టం పెట్టి గాజుబొమ్మ వెళ్ళిపోతాను. మరి రాయి బొమ్మలా ఉన్నాను.
మరి డాక్టర్లు చెప్పింది కూడా మన యోగం మన ఆయువు ఉంటే అరే నేను చేయగలిగారా ఇలా ముట్టుకోలేకపోయింది ఏంటి ఇవన్నీ అలాగే ఉంటాయి ఓసారి అనారోగ్యం వస్తుంది ఓసారి ఆరోగ్యంగా ఉంటుంది వాడు బెళ్ళేసుకున్నప్పుడు ఇంకా బ్రహ్మాత్మ వంట వండక్కలేకుండా శుభ్రంగా శవాసనం ఇలా పడుకుంటాం కదా హాయిగా నిద్ర అనేది ఆసనం వేసేసి వెళ్ళేసుకుంటాం కదా కొద్దిసేపు మత్తున్నా కొద్దిసేపు తెరుపున్నా ఎలాగా మనం పనిచేయటం అక్కర్లేదు కదా శుభ్రంగా 3 ఏళ్ళు ఇంకా బాగదు సమాస్థితిలో ఉన్నాం తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళివారు వైద్యానికి నాకెందుకు అంత ఈజీగా బతికిందాన్ని నేను అక్కడ గాజు బొమ్మ అన్నారు రాయి బొమ్మలో ఉన్నాను ఆయువు ఎప్పుడో అయిపోయింది అన్నారు అన్నీ జరిగినాయి అదొకటే ఇంకా జరగలేదు అవన్నీ ఎవరు ఏంటి అన్నది అక్కడ కాదు ప్రశ్న జవాబు కాదు నువ్వు నిశ్చింతగా ఉండు నిర్మలంగా ఉండు అన్నీ అయ్యే జరుగుతాయి మనం బాధపడిపోయి మనం బెంగెట్టుకున్నాం అనుకో జరిగేది ఏదన్నా మానుతుందా జరగరా అందే జరగదు జరిగేదే జరుగుతుంది అవునా మన ప్రశాంతతను ఎందుకు కోల్పోవాలి చెప్పండి ఇనుముని అయస్కాంతం అంట ఇనుముని ఆకర్షిస్తుందంట అలాగా ఈ దేహాలు ఇలాగే ఉంటాయి అలాగే ఆకర్షణ దూరంగా ఉంటే మరి దగ్గరికి ఉంటేనే కదా ఆకర్షణ ఎక్కడో కొండ మీద ఉండి ఇనుము ఇక్కడ ఆకర్షణ ఉందా ఇనుముని ఆకర్షణ ఉందా అయస్కాంతం అంట దగ్గరికి వస్తేనే కదా ఆకర్షణ అలా మనం దగ్గరికంటే చూడకండి దగ్గరికంటే చూసి నీ లోపల ఉన్న చూపుతో నువ్వు ఉండాలి అంతఃకరణ శుద్ధి అలా చేసుకో నీతో నువ్వు ఉండాలి అర్థమైందా నీతో నువ్వు ఉండటానికి అంతఃకరణ శుద్ధితో ఉండాలి ఎప్పుడో వస్తుంది ఎప్పుడో నేర్చుకుంటానా ఏమి దూరంగా నీ మాటలు కాదు నేను అయి ఉన్నాను నాలో నీలో అందరిలో అంతటా పరమాత్మే అన్న భావంతో అలా మమేకంతో ఉండాలి అప్పుడు అంతఃకరణ శుద్ధి కాక ఇంకేం తిన్నాను 24 గంటలు ఇది ఉందా లేదా ఈ ఖాళీ ఉందా లేదా అందరిలోని ఖాళీ ఉందా లేదా అంతటా నాలో మీలో అందరిలో అంతటా ఖాళీ ఉందా లేదా దానికి రాత్రి భాగంలో ఏదైనా ఉంటుందా దీనికి ఎలా లేదు మీ లోపల ఉన్నదే ఇది నా లోపల ఉందో అంతా ఒకటే కదా ఉన్నది నేనే అయినప్పుడు విడిగా ఏముంది ఏ భావాలు కావాలి దేని వదులుతాం దేని పట్టుకుంటాం వదిలేదేంటి పట్టుకునేదేంటి పైకంటే వదులుతాం ప్రపంచం కూడా లోపల పట్టుకుంటే ఏం చెప్తారు లోపల బయట కూడా పట్టుకోకుండా క్రమశిక్షణ అంటే అది అంతఃకరణ శుద్ధి అంటే బాహ్య శుద్ధి అంతఃకరణ శుద్ధి రెండు కూడా శుద్ధిగా ఉండాలి నువ్వు బ్రహ్మం అని తెలితేనే కానీ 2 శుద్ధులు రావు ఈ దేహం నేను కాదు అన్నవాడికే అంతఃకరణ శుద్ధి బాహ్య శుద్ధి ఉంటుంది నా లెక్కన చదువుతున్నా నాకున్న అనుభవంతో నేను చదువుతున్నాను ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని మహాత్ములు చెప్పారు ఇంకా అప్పటి నుంచి లోపలేంటి బయట ఏంటి ఉన్నది నేనే అయినప్పుడు అర్థమైందా ఏది మాట్లాడినా నేనే ఏది తిన్నా నేనే ఏది చూసినా నేనే మీ కళ్ళతో చూసినా నేనే మీ నోటితోటి మాట్లాడినా నేనే మీరు చెవులతో విన్నా నేనే మీరే నేను నేనే మీరు కానీ ఆ భావంతో ఉండేటప్పటికి ఎలా ఉంది మీరు తింటే మీకే నేను తింటే నాకే అవునా కదా చెప్తుందా లేదా మరి అందరి కళ్ళు నేనే విశ్వరూపంలో చూపించాడు కదా నా చిన్నప్పుడు సినిమాలో చూశాను కదా అన్నీ నేనే సర్వం నేనే సకల నేనే అండపిండ బ్రహ్మాండంతో నేనే నేను లేని చూడలేదు అని వాక్కులు వచ్చినాయి కదా ధ్యానంలోని ఇంకా నాకు భయం ఏంటి నేనే అంత వచ్చేసింది రాలేదు ఆ రెండు అనుకోకుండా అలా ఉండటమే పరమాత్మగా మిగలటమే మనం శమము అనగా అంతఃకరణ శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం చెప్పనా అయ్యే వివరణ సుఖదుఖములకు ఓర్చి ఉండటమే తితిక్ష దమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహం
శమము అనగా అంతర్నిగ్రహం, అంతేంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు నిగ్రహించుకోవటమే శమన్న దమ్మన. బాహ్యేంద్రియాలు, ఈ కళ్ళు బయట కనిపించినాయి చూడండి, చెవులు ఇవన్నీ బాహ్యంగా లేవా దేహానికి, లోపల ఉన్నాయి కదా. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం సూక్ష్మదేహంలో ఉన్నాయి కదా. స్థూలానికేమో ఈ బయట కనిపించినాయి, సూక్ష్మానికేమో లోపల ఉన్నాయి, సూక్ష్మం. మరి ఇవన్నీ మీకు వివరణ ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక హైగా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానని చెప్పేస్తాం కాబట్టి ఎవరి అనుభవంలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. పరమాత్మ ఈరోజు వివరణ చెప్తుంది. తితిక్ష అంటే సుఖ దుఃఖములకు ఓర్చుకుని ఉండటం, అవునా. శమము దమము, ఉపరతి. ఉపరతి అనగా పరమాత్మ ఎందే క్రీడించడం, అంతే కదా. సమీపంలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. సమాధానం అనగా చిత్తమును పరమాత్మ ఎందే నిలుపుతాడు. ప్రశ్నకు జవాబు చెప్పండి, చెప్పండి, ప్రశ్నకు జవాబు చెప్పండి, ఆలోచించుకోండి. ప్రశ్నకు జవాబు చెప్పండి. ఏంటి మీలోనే ఉంది కదా ప్రశ్న జవాబుని. మీరు ఎంతవరకు ఉన్నారో మీకే తెలుస్తుంది కదా. ఒకళ్ళ గురించి చెప్పలేము. నాటకాలు ఆడవచ్చు, మనం హాయిగా ఉందాము. నాటకాల వాళ్ళు మళ్ళీ పుడతారు. జీవించుండగా జీవన్ముక్తిగా ఉండే వాళ్ళకి జీవన్ముక్తి, అవునా. నటించే వాళ్ళు మళ్ళీ పుడతారు, మనకెందుకు. శ్రద్ధ అనగా గురువు నందును, వేదం నందును, శాస్త్రం నందును విశ్వాసం ఉంది. మరి సత్సంగం మీద విశ్వాసం ఉందా లేదా, శాస్త్రవాక్యం మీద విశ్వాసం ఉందా లేదా. కృష్ణ పరమాత్మ చెప్పింది కరెక్టనే కదా. మరి వేదమే కదా ఇదంతా కూడా. గురువుగారి మీద ఉంది కదా శ్రద్ధ. దీని పేరే శమదమాది శక్తి సంపత్తి అంటే ఫలభోగ విరాగము పొందవను. నేను మీకు వివరించి ఎప్పుడు ఎందుకు చెప్పలేదో తెలుసా. అనుభవంలోకి వచ్చాక హాయ్ అంటే హాయే. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఇంకా అలా ఉండిపోతుంది. ఇవి ఎందువలన పరమాత్మ మీకు తెలియదేమో అని చెప్పింటున్నాడు. నాకు తెలియదు, మీకు తెలియదు అని మాట్లాడుకుంటున్నాడు. మనకేమీ లేదు. పుష్ప చందన వస్త్ర భూషణ స్త్రీ, ఇల్లు, తోటలో భూములు, ఇవన్నీ మూత్రాద ఫలభోగ విరాగం ఉంటాయి. ఇది చదివేస్తాం. అయితే ఇప్పుడు గుర్తొచ్చింది. మరి పరమాత్మ ఏమంటున్నాడు, ఇంకా పంచీకరణ చూసి అచల పరిపూర్ణం అనుకున్నాను. పంచీకరణ ప్రకారం చింతగంజలతో కూడా చూసివరే. నాకు చిన్నప్పటి నుంచి ఇది ఇష్టం కదా, ఆ పెద్దవాళ్ళ దగ్గర ఉండి అన్ని ట్రైనింగ్లు చూస్తూ ఉండేదాన్ని. నాకు అర్థమయ్యేది అప్పుడే, అప్పుడే అర్థమయ్యేది. మాధవ, యుద్ధం పేరు ఏమని చెప్పవచ్చును, తెలియపరచు అంటున్నాడు. అర్జునుడు అడుగుతున్నాడు, శరీరాలు మారిన, కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, శరీరాలు మారిన జీవుడు మారటం లేదు అని చెప్పాడు. అర్జునుడు అంటున్నాడు, భీష్మ ద్రోణాలు నేను బాణాలను ప్రయోగించినవి వారిని బాధింపవా కృష్ణ అని అడుగుతున్నాడు. వాక్శుద్ధుర్గుణం 4 అవి ఎట్లనగా జిహ్వతో సదా నిజం చెప్పుట. నిజం చెప్పాలి కదా. అంటే నేను బ్రహ్మాన్ని అన్న వాక్యం నిజమే కదా, సత్యమే కదా. ఆ వాక్యాన్ని పలకాలి. 2 భగవంతుని పురాణము చెప్పుతా లేక వినుతా. పరమాత్మేందే మనసు పెట్టి ఉండేటట్టుకి ఎవరొకరు తీసుకొచ్చి ఆరేసి వస్తారు కదా. ఇలా మనం చెప్పుకోవట్లేదా, అలా ఎక్కడికి వెళ్ళినా వింటలేదా.
మనకి ఏది ఇష్టమో ఆ స్నేహితులే దొరుకుతారు, ఆ సబ్జెక్టులే వస్తాయి మనకి. అవునా కదా? భగవంతుని పురాణములు చెప్పుతా వినుటయే మంచి మాట్లాడుకోవటం అనగా రజోత్తమ గుణములు లేక ఉండటం, హితవుగా మాట్లాడుకోవటం, సత్వగుణంతో ఉండటం, ప్రయోజనంగా ఉండాలి. భగవంతుని విషయం అయితేనే ప్రయోజనం, మిగిలినంతా మనకేం ఉద్యోగాలం కాదు కదా. ఎవరికి ఏ పని ఉంటే ఆ పని అది చేసుకుంటారు, మనకి ఎందుకంట. భగవంతుని విషయము ఎందు త్యాగముతో ఉంటారు. శరీర సద్గుణములు 3 అవి ఎట్టివనగా తీర్థయాత్రలు చేయుట అనగా ప్రాతకాలం నందు కాలకృత్యములు తీర్చుట, అది తీర్థయాత్రలు అంటే కాలకృత్యములు తీర్చుట. 2 దంత శుద్ధి చేయుట, స్నానము చేయుట, ఇదే యాత్ర. నేను ఎక్కడికి వెళ్ళినా ఏముందరా, అన్నీ నేనే, సర్వం నేనే, సక నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోట లేదు అంటాను లేదా, చెప్పారు లేదా? ఆత్మవిచారణ అలా ఉండాలి. ఆ విచారణకి పుస్తకంలో విచారణకి సరిపోయిందా లేదా చెప్పండి. అమ్మలో సరిపోయిందా? మనం చెప్పుకునే అన్ని కరెక్టేనా? ఎక్కడున్నా మనమే, మనం తప్ప రెండోది లేదు. సూర్యునికి అర్ఘ్యం వదులుట మనస్సు యాత్ర, మనస్సుతో దానం చేయట అనగా సూర్యునికి అర్ఘ్యం వదులు. సూర్యభగవానుడు పొద్దునే గ్లాస్తో నీళ్లు సూర్యభగవానుడు దండం పెట్టుకుని, భూదేవికి దండం పెట్టుకుని, తులసమ్మకి దండం పెట్టుకుని నీళ్ళు ఇలా ఇలా 3 సార్లు పోతాం, అర్ఘ్యం వదులుతాం సూర్యభగవానుడు. మరి ఇవన్నీ కూడా మనం రోజు చేసి నిత్యకృత్యాలే కదా. దేవుడి గుడి దగ్గరికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, ఫోటోని చూస్తాం, దండం పెట్టుకుంటాం, ఏది మాత్రమే అంటున్నాం. ఈ 3ని మనస్సుతో దానం చేయట, మనస్సుతో దానం చేయట 2. మొదటిదేంటి? కాలకృత్యాలు, స్నానం చేయటం, దంత శుద్ధి చేసుకోవటం అన్నీ యాత్రేనంట. మనసుతో దానం చేయటే 2ది. 3ది అర్ఘ్యం వదలటే 3. మనస్సు సద్గుణాలంటే ఈ 3 కూడా. అవునా? అవి ఎట్లనగా సద్భక్తి అనగా ఇంద్రియములను బంధించుట, తమో గుణం లేకుండా సద్భక్తితో ఉంటాం, ఇంద్రియ నిగ్రహంతో ఉండగలుగుతాం. ముందు ఏమీ చేయకుండా ఏమీ రాదు. మరి సంకులు రుగ్రోలు మేము అన్నీ పూజ చేస్తాను, మరి గడపని తక్కువ కదా. దేవుడి ఫోటోలు ఏంటి, పుస్తకం ఏంటి, అన్నీ సరస్దేవని అసలు తొందరగానే ఏదైనా చూడండి, మనకి మన మనసుకి తెలుసు కదా, ఇది పుణ్యం ఇది పాపం అని చక్కటి అవగాహన చేసుకుంటున్నాం. సద్భక్తి ఉంది మనకి, ఇంద్రియములను బంధించాలి. సద్భక్తి అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహమే సద్భక్తి. కన్ను చూస్తాను, కథను ఈ తెరనే చూడండి, చెవులు వింటున్నాయి, అది మాట్లాడదు కదా, విన్నది మాట్లాడదు, చూసేది విందు, ఇలా దేనికి అదే కదా ఇంద్రియాలు. అవునా కదా? నన్ను నిగ్రహించుకోక ఇంకెందుకంటున్నాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. మరి సద్భక్తి అనగా ఇంద్రియములను బంధించడం. శ్వాస చూడండి, రేచుకం కుంభకం, రేచుకం పూరకం కుంభకం. మనం మలినవాసన వచ్చింది అనుకోండి, కొద్దిసేపు గాలి వదలం పీల్చం, అన్నీ మనకి ఆటోమేటిక్గా జరుగుతున్నాయా లేదా? ఇంద్రియాలను నిగ్రహించడం, ఇది స్థూలంగా, ఈ పై అన్ని లోపల సూక్ష్మాంగంగా చేస్తాం. నిరాశ బంధించిన ఇంద్రియములను నిష్కాముడై ఉండదు. నిరాశ అని వద్దు, ఆశ అనేది వద్దు, 2 వద్దు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుగా ఉందాం, పరమాత్మే అంత. ఈ విధముగా ఉన్నది శరీర నిర్ణయము. అవునా కదా? జీవునకు సావు లేదు. సావుందా? జీవుడమ్మా తప్పుకున్నాడమ్మా, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడమ్మా. అందరం చెప్పుకుంటామా లేదా? శవం దగ్గరకు వచ్చింది, అది శవమే కదమ్మా, కాల్చేస్తారు, దానికి ఏదైనా ఉంటుందా? గాలి నీరు నిప్పు భూమి ఆకాశం, ఈ పంచభూతాల్లోకి తెచ్చుకున్న అప్పు తీర్చేస్తాం కదా, ఆ జీవుడే వెళ్ళిపోతాడు. మందేంటి? బ్రహ్మంగా మిగులుతాం.
ఆలోచించుకోండి. బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం. ఏ పనికి ఆ పని చేస్తుందా లేదా? పంచకోశాల పని, పంచేంద్రియాల పని, ఎవరి పని వాళ్ళు చేస్తున్నామా లేదా? నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని అంటున్నానా లేదా? ఉన్నది నేనే అంటున్నానా లేదా? జీవనకు చావలేదు. ఆత్మానాత్మ తత్సతమే యుద్ధం చేయటమే ధనంజయ అని కృష్ణ పరమాత్మ చెప్పి, ఏది ఆత్మ ఏదని ఆత్మ, అంతే కదా. ఆత్మ ఉండు. మరి ఈ పరికరం వచ్చింది, ఈ పాత్రతోటి నీ లోపలికి రాను, కానీ అందరితోటి మాట్లాడాలి. నువ్వు చిన్నపిల్లలు ఉంటారు, ఉగ్గు 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 భజన చేస్తాను, కానీ వాళ్ళు ఉగ్గు అంటారా? వంగ వంగ నేర్పాలి లేదా? 3 నెలలు వచ్చినట్టుకు ఉగ్గు వంగ నేర్పిస్తామా లేదా? చెప్పండి. చిన్న పిల్లలు, చిన్న శిశువుకే మనం ఇంత ట్రైనింగ్ ఇస్తున్నామే. తల్లి పాలు ఎవరు నేర్పారు? ప్రతి జీవికి తల్లి దగ్గరికి ఎలా వెళ్ళిపోతే ఆవుని, గేదెని, మన పిల్లలని, ఇంకోటని, మేకని, ఏదైనా ఎవరు నేర్పుతున్నారు? అంతా పరమాత్మే కదా, చైతన్యం, అనంతత్వం. ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి క్రమశిక్షణ ఇస్తామా? మనం ఎన్నో నేర్పుతామా? మనం నేర్చుకుంటే మన ద్వారా అందరూ నేర్చుకోగలుగుతారు. మనం తరింతంటే మన ద్వారా అందరూ తరించుకోగలుగుతారు. అవునా కదా? ఉన్నది నేనే అన్నాక విడిగా ఏమి ఉండదు. పరమాత్మయే. అర్జునుడికి అర్జునుడు అన్నాడు, మాధవ యుద్ధము పేరు ఏమని చెప్పవచ్చు, నువ్వు తెలియపరచు కృష్ణ. యుద్ధానికి పేరేంటంటే, కృష్ణ పరమాత్మ అన్నాడు, దీనినే శరీర యాగమందురు. శరీర యాగమందురు, దీన్నే శరీర యాగమందురు. అది ఎట్టుదనగా ఆత్మే యజమానుడు అనగా జీవుడు. అవునా కదా? ఆత్మే యజమానా కదా? దాన్నే జీవుడు అంటారు. జీవ లక్షణాలతో ఉంటే, పరమాత్మ లక్షణాలతో ఉంటే పరమాత్మ అంటారు. అనగా యజమానే జీవుడు. ఇంద్రాది దేవతలకంతా అధిపతి అయిన వాడే జీవుడు. మొత్తం సృష్టి యావత్తుకి అధిపతి. మన లోపల ఉన్నాడు మామూలుడా? యజమానమ్మా. అండ పిండ బ్రహ్మాండంతో వ్యాపించున్నాడు. నిత్య నిరంతరం ఆడికి ఏదైనా శ్వాస తీసుకోవటం వదలటం ఉందా? నిరాకారానికి ఏదైనా ఉందా? సాకారంగా వచ్చాం కాబట్టి మనలో ప్రవేశించి మన లోపల ఉన్నాడు కదా. వీడి ద్వారానే కదా అన్నీ జరుగుతున్నాయి, విశ్వాస నిశ్వాసం. ఇక్కడ మరి అరుగుతున్నాయి, ఈ కళ్ళతో చూస్తున్నాం. తేజోమయం అగ్నిస్వరూపం, కళ్ళు ఇలాగ చూడటం. వేడెక్కువైపోతే నీ కళ్ళు ఏమైపోయినాయా? కళ్ళు ఏమైపోయినాయి? రెప్పలు పడిపోవటం మొదలెట్టి, వేడి తగ్గి వైద్యం అయ్యాక తగ్గి. అంటే ఏదైనా కాన్సన్ట్రేషను ఎలా ఉండాలి? జ్ఞానం కూడా ఎక్కువగా అస్తమానం వినేసి అస్తమానం చేసేసుకున్నా వేడెక్కువైపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అలవాటు. అర్థమైందా? నాకు కుర్పులు వేసేసి అన్నీ జుట్టు ఊడిపోయి, కుర్పులు వేసేసి బక్క అయిపోయి ఎన్నైనా సరే, ఇప్పుడు ఈ కరోనా వచ్చాక మింగి ఇలా కూర్చున్నాం పొత్తలా. అంతే. మరి తినపతి కుదరదు అన్నారంటే తింటున్నాం. అది ఇంద్రాది దేవతలకు అంతా అధిపతి అయిన వాడే జీవుడు. వీడే యజ్ఞకర్త. యజ్ఞకర్త ఎవరు? వీడే. బుద్ధియే పత్ని, జీవునకు భార్య బుద్ధి. జీవునకు భార్య ఎవరు? బుద్ధి. వేదములే మహాద్విజులు అనగా సత్యవాక్కులు. మరి వేదం పత్ని చేస్తారు లేదా? సత్యవాక్కులే కదా. క్రూరవాక్కులు ఇవి వ్యాహృతులు. అహంకారం అనే అధ్వరుడు, చిత్తమే హోత, ప్రాణవాయువే బ్రహ్మణ సంచి, అపానవాయువునే ప్రతి ప్రస్తావన. ప్రాణాయ స్వాహ అంటాం లేదా? బ్రహ్మ కాదు, బ్రాహ్మణ సంచి అంట ప్రాణవాయువు. అపానవాయువుని ఏమంటాము? ప్రతి ప్రస్తాత. మరి అంతే కదా. ఊపిర్లు వదిలేస్తాం చూడండి, అపానమే కదా. జ్ఞాన వాయువు అంటే ప్రస్తోత, అంటే ఉదాన వాయువు, ఉద్గాత. సమాన వాయువు అంటే మైత్రే వరుణుడు. శరీరమే వేది అనగా యజ్ఞశాల. ఈ యజ్ఞశాలని ఇలాగా ఇటుకలు పేర్చుకుని
స్వాహ స్వాహ అని మనం మరి మహాత్ములు చక్కగా వేదమంత్రాలతో చేయరా యజ్ఞం. అలా మనం 24 గంటలు యజ్ఞంలోనే ఉన్నాం. యజ్ఞం ఉండమే యుద్ధ భూమర్రా. మనస్సు వస్తే మనం యుద్ధం చేయట్లేదు. నాకు మనస్సు వచ్చేసింది అని ఇప్పుడు మనస్సు రానివ్వకుండా ఉంచుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా అందరం హాయిగా ఉంటున్నాం ప్రశాంతంగా. లేకపోతే మొదట్లో మనస్సు వచ్చిందా లేదా మీకు? ఇప్పుడు ఎవరికి ఏ గొడవ లేదు. ఉన్నది నేనే. నేను తప్ప రెండోది లేదు అని ఆటోమేటిక్‌గా అలా ఉండిపోతున్నారు. మొదట్లోనమ్మా తత్వ విచారణ చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనాను. మీకు నాకు కాదు ఎవరికైనాను. అంత విచారణ ఉంటే కానీ తొందరగా అందుకోలేం గదా! రేయింబగళ్ళు అదే పనిలో ఉంటాం. నాసికే ఉత్తరవేణి లాపట్టు శిరస్సే ద్రోణ కలశం. కలశంలోంచి స్వాహ అంటే వేస్తారు కదా! ద్రోణ కలశం అనగా యజ్ఞగుండం. దక్షిణాస్తమి ఇదిగో శ్రోము ఇలా వేస్తాం కదా! సవ్యాస్తమి అధ్యస్థాలి స్వాహ అని ఇంద్రాదేవతలందరికీ మరి ఆ, వారికి మరి ఇస్తున్నాం కదా అన్నీ. ఆఖరిని కూడా పట్టుసారు. మామూలుగా అది పట్టుసారు వేయగలవా? యజ్ఞం కాబట్టి అన్ని నేతులు ఇంత నెయ్యి ఒలిగితే మనసు శాంతి ఉంటుందా? అవి అవి ఆరగిస్తున్నాం కాబట్టి దేవతలకి ఇష్టంగా ఉంటుందా లేదు. భూమి మీద ఏదైనా ఒలిగితే గబా గబా ఎంత బాధ అంటే మామూలు బాధలేంటి. మరి యజ్ఞగుండంలో అన్నీ వేస్తాం లేదా? వాటికి ఎన్నెన్ని డబ్బాలు 4 డబ్బాలు ఏమో ఎన్నెన్నో డబ్బాలు నేతులు అవన్నీని అనగా యజ్ఞగుండం. ద్రోణ కలిసి దక్షిణాస్తమే శ్రమం అయిపోయింది కదా. సవ్యాస్తమే అధ్యస్థాలి స్తోత్రములు ఆధారములు నేత్రములే అధ్య భాగములు మెడయే వసోద్ధార పాదమే పోత రుక్విత్తు శేషుడు పంచ తన్మాత్రులే సదస్సుడు మహాభూతములే మంత్ర విశేషం. ఎక్కడైనా మంత్రాలు ఒకలాగే ఉంటాయి. పెళ్ళికైనా మంత్రాలు ఒకలాగా ఉంటాయి. కొద్ది తేడాలోని ఏ మరి శవంగా కూడా కొడుకులని కేశవనామాలు అన్నీ చెప్పలేదా? నేను ఆ మంత్రాలు అన్నీ చూస్తూ ఉంటాను. ఆ శవం గోల ఉండదు నాకు. వీళ్ళు ఏం చదువుతున్నారని చూస్తూ ఉంటాను. అవి ఒకటే కొద్ది తేడా ఉంటుంది అక్కడ. పెళ్ళి ఉపనయనాలు అన్నీ కొద్ది కొద్ది తేడాలు తప్పించి అన్ని విఘ్నేశ్వర పూజ అన్ని మామూలే కదా. భూతములే సోమయాజులు నాలుకే ఈడ దంతోత్తములే సూత్కవాకము తాలువే శమ్యువాకము అనగా దవడ స్మృతి దయ ఓర్పు అహింస 4 మంత్రాలు. ఓంకారమే యోపము ఆశే రచన మనస్సే రథము కామమే యగార్థమైన పశువు తల వెంట్రుకలే దర్భలు తల వెంట్రుకలే జ్ఞానేంద్రియములే యజ్ఞపాత్రలు కర్మేంద్రియములే అవిస్సులు అహింసయే ఇష్టలు త్యాగమే దక్షిణ అంట. దక్షిణ పెడతాం కదా. మరణమే అపా బృధస్థానం అంట. ఓ ఈ జీవుడనే అర్జున ఆకాశ వాయువు అగ్ని జలము పృథ్వీ నీరు నిప్పు భూమి ఆకాశం అంటానే ఈ 5 ఇంద్రియములు కనగా స్తోత్ర తొక్కు చక్షు జిహ్వ తొక్కు అంటే చర్మం గ్రాణ శబ్ద స్పర్శ రూపరస్కందములు వీటిని ఈ పంచభూతములకు ఇంద్రియములు ఐక్యమై ఉన్నది. గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అంటాం లేదా? వాటి ద్వారానే మనం తేలిగ్గా చెప్పేసుకుంటాం. ఇవన్నీ మనకు రావు. నేర్చుకోవద్దు కూడా, తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎప్పటికైనా అడిగిన వారికి ఈ పుస్తకం చూపించాలి. నేర్చుకుంటే మన జీవితం వెళ్ళిపోతుంది. మనం ఎవరికి చెప్పక్కలేదు. మనం అనుభవిస్తున్నాం కదా. అది అందు గురించి శబ్ద స్పర్శ రూపరస్కందం శబ్ద స్పర్శ రూప రస గంధం ఈ పంచభూతాలకి ఇంద్రియాలు ఐక్యమై ఉన్నది. ఇంద్రియములు ఆత్మకు ఐక్యమై ఉన్నవి కనుక ఆత్మ చలనము లేనిది వికారము లేనిది నిర్వికారమైనది. అర్జున దుఃఖింపకము అంతే కదా. నీకు ముందే పెద్ద క్లాసులు వెళ్ళిపోయి ఇది కావాలని బ్రహ్మం చదివిస్తాను.
బ్రహ్మార్పణం. ఇక్కడ టిక్ పెట్టడం విడిగా. ఎందువల్లంటే ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఇక్కడ పెట్టండి, ఇంపార్టెంట్ విడిగా పెట్టండి, కలిసిపోతుంది. ఇంకా యువతలకు పెట్టండి. అప్పుడు తెలుస్తుంది నాకు. మరి మరి నేను నాలో శరీరంలో ఒక పాత్రనా విషయాన్ని ఏమీ కాదా అని అడుగుతున్నాను. నేను నాలో శరీరంలో ఒక పాత్రనా విషయాన్ని ఏమీ కాదా అని అడుగుతున్నాను. నేను లేదు, ఉన్నది బ్రహ్మమే. దేహం పట్టు లేకుండా అలా జరుగుతుంది. అవునా కదా? ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మ. సచ్చిన జీవి మరలా ఎందుకు బ్రతుకుతుంది? సచ్చిన జీవి మరలా ఎందుకు బ్రతుకుతుంది అని అడుగుతున్నాను. ఇన్ని ప్రశ్నలే. మరణించే దేహం, మరణం లేనిది జీవుడు. జీవుడు జీవలక్షణం ఉన్నంతసేపు స్వస్తూ పుడుతూ ఉండవలసిందే కదా. జవాబు ప్రశ్నలు మనయే. క్షణంలో సంసారాన్ని ఎందుకు అంటున్నాము? సంసారం వచ్చి రంగుల వలని. జ్ఞాని బ్రహ్మలో నిజంగా ఉంటూ సంసారాన్ని ఆటగా సాక్షిగా చూస్తారు. అవునా కదా? మనసు లేని స్థితిలోనే అన్ని జరుగుతున్నాయా లేదా ఆలోచించుకోండి. మనసు లేని స్థితిలో అన్నీ జరుగుతున్నాయా లేదా? ఇన్ని చదివాం, అన్ని మనసు లేని స్థితిలోని. ఒక్కటి చెప్పమని చెప్పు. ఎన్ని నేర్చుకున్నా అన్ని వదిలేవలసిందే. తెలుసుకోవటానికి మీకు అర్థమైందా? తెలుసుకోవటానికి ఇవన్నీ. బట్టి పట్టడానికి కాదు. మనం ఏం పండితులయ్యి బట్టి పట్టక్కలేదు. మనం గృహశాస్త్రంలో ఉన్నాం. మనకు మాస్టర్ పదవి లేదు. మనతో మనం ఉంటాం, మన యజమానితో మనం ఉంటాం. మనం పరమాత్మ స్వరూపులుగా అలా మిగులుతాం. సత్యం జీవి మరలా ఎందుకు బతుకుతుంది అంటే మరణించే దేహమే కదా. మరణం లేని జీవుడు జీవలక్షణాలు ఉన్నంతసేపు సస్తూ పుడుతూ ఉండవలసిందే కదా. క్షణంలో సంసారాన్ని ఎందుకు అంటున్నాము? ఇలా గోకోవటం తప్పు అనుకుంటే తప్పు అంటే కుదరదు. నేను ఇలాగే ఉంటాను, మీరు కూడా హాయిగా ఉండండి. బిగించేసి కూర్చోక్కర్లేదు. జ్ఞానం అన్నింద్రియాలు తన పనులు తాను చేసుకుంటూ ఉంటాయి. బయటకు కనిపిస్తాను, గోక్కున్నదే పిక్కున్నది లాక్కున్నది. అలా అని ఏదైనా చెప్పడం మానేస్తున్నానా? ఏదొస్తే ఆ ఇంద్రియం ఆ పని చేసేస్తుంది అంతే. అర్థమైందా? మరి దీంట్లో కదలకుండా ఉండగలను. చూడండి, ఇలా అనగానే అలా అందేస్తుంది. ఎందువల్ల? నేను అయి ఉన్నానని తెలుసుకున్నాక, ఉన్నది నేనే అన్నాక ఇంకేమి ఉండదు. దేహభావన వీడినప్పుడే పరమాత్మ వెళ్తాం. మీరు దేహభావంతో ఉండి అన్ని నేర్చుకున్నట్టు ఉన్నాయి. ఆలోచించుకో. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను అన్న భావం తెలుసుకుని ప్రవర్తించేనే మనం జీవన్ముక్తులుగా ఉంటాం. అంతేకాని మనసుకు ఊరికని అన్ని నేర్పేసి నేను ఆహా అంటే కుదరదు. మనస్సు లేని స్థితిలో ఉండు. మార్పు చెంది దేహం కూడా నీకెందుకే? పరమాత్మే నువ్వు అయినప్పుడు, ఉన్నది నేనే అయినప్పుడు విడిగా ఎవరున్నారు? ఉన్నదంతా నేనే. నేను తప్ప రెండోది. ఆ చెట్లకి గాలి నేను ఏదో చెప్పానా? ఆ పంచభూతాలు చూస్తున్నాయి. గాలి ఏమను, నిలబడమను. మనకెందుకు? ప్రతిదీ భగవంతుడు చేసుకుంటుంటే, నీలో ఉన్న భగవంతుడు నీకు అన్నీ జరుపుతుంటే నేను అని ఎందుకు ఎడుతున్నావు? నేనుతోనూ ఉంటున్నావు? దేహము నేను అని ఉంటున్నావా లేదా? ఎలాగా ఉన్నావా లేదా? ఉంటున్నావా లేదా కదా? ఉన్నావా లేదా? అంతకుముందు ఇక్కడికి వచ్చాక దేహం నేను కాదు, నేను ఆత్మను ఉంటున్నారా లేదా? ఇంకెందుకంటున్నాను? వేదాంతం అంతా బ్రహ్మలోని. పాటలు, పద్యాలు, పూజలు, వ్రతాలు, తపస్సు అన్నీ బ్రహ్మలోనియే.
ఎవరికి ఒంటి మీద ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. మనకు అయిపోయినాయేమో పరమాత్మగా మిగలగలుగుతుంది. అవునా? మనకు అయిపోయి ఉంటాయి క్రితం జన్మలోని. ఇప్పుడు ఈ జన్మలో బ్రహ్మంగా మిగలగలుగుతుంది. ఆలోచించుకోండి. పరమాత్మే నేను, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు, ఉన్నది నేనే, ఉన్నది నేనే. తిన్నారా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండాలి. పరమాత్మయే ఈ దేహానికి పడేయాలి. తింటేనే కానీ మనకి నిలబడుతుందా చెప్పండి? పొద్దు టిఫిన్ పాలు కాఫీలో ఏవో అయినాయి. కొన్ని టిఫిన్ తిన్నవాళ్ళు పాలు ఏదో రకంగా పొట్టలో పడేసి వచ్చారు లేదా రాగజావేనని. ఏదైనా సరే ఈ జీవుడు ఉన్నంత కాలం కూడా ఆత్మకి ఏమీ లేవు రైతే, దేహం ఉన్నంత కాలం కూడా జీవలక్షణాల మీద పంపేస్తున్నాం కదా ఇంద్రియాల్ని. ఈ పని చేయి, ఆ పని చేయి, ఎంత నువ్వేయలే చూస్తున్నావా లేదా? మరి ఖర్చు అయిపోతుందా లేదా? మరి నాకు తక్కువ ఆహారమే పడుతుంది చెప్పండి. ఒక రోజైతే పాలు టిఫిన్ కూడా మానేస్తాం. ఒకరోజు పాలు తాగితే టిఫిన్ తిన్నాను, టిఫిన్ తింటే పాలు. ఎందువల్ల? ఇవాళ నాకెందుకు టిఫిన్ అన్నా, నేను రెండు మానేసి. అయినా ఎందువల్ల ఇలా ధైర్యంగా దర్జాగా ఉండగలుగుతున్నాం ఆలోచించు. అన్నీ నేనే, సర్వం నేనే, సకం నేనే, అండపిండ బ్రహ్మాండం అంతా నేనే, నేను లేని చోటే లేదు, నేను అయి ఉన్నాను. హాయిగా అటువంటి మనస్సుతో ఉన్నాను కాబట్టి ఈ కళ్ళు, ఈ నోరు, ఈ చెవులు, బాహ్యేంద్రియాలు వెంట చేసేస్తాయి. లోపల నుంచి నాలుగు దగ్గర నుంచి చేసేసిన వాళ్ళకి ఆహారం అవసరం ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవాలి. మరి కష్టపడి పనిచేస్తారు చూడండి. నేను చిన్నప్పుడే మా బాబాయ్ని అడిగాను, మీరు ఇంతే తింటున్నారేంటని. నాకేమీ పని లేదు కదా అన్న. పాలేర్లకి ఇంత పెట్టేవాడు పూర్వం, ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరూ ఇంతే తింటాం. టిఫిన్ తింటున్నాం కదా, అప్పుడంటే చల్దానం తినేవాళ్ళం కాబట్టి ఇంత తినేవాడు. ఇప్పుడు అన్నీ ఎక్కడ తింటాం? ఏదైనా పొట్టలో పడేస్తున్నాం. పడేయకుండా ఎలా కుదురుతుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తాం? కొద్దిసేపు నాకు అన్నం తింటామా లేదా? అదే సాయంత్రం చపాతీ తింటాం, మధ్యలో మధ్యాహ్నం అయ్యి ఏమీ తినం. ఏమన్నా తినమన్నాను అంటాం. ఎందుకని? లోపల ఆకలి ఉండదరా. తత్వంతో ఉంటాం. మనస్సు ఆలోచించినప్పుడు ఆకలి ఉంటుంది. పని ఎక్కువైనప్పుడు ఆకలి లేదా? మీరు ఇల్లు దులుపుకోవాలి, వచ్చేస్తుంది ఉగాది అని ఆ పనిలో ఉంటే మీకు ఆకలేదేంటి? నాకు బ్రహ్మం పనిలో ఉన్నప్పుడు ఆకలేదు. నాకు ఉగాది వచ్చిన ఒకటి, దీపావళి వచ్చిన ఒకటి, సంక్రాంతి వచ్చిన ఒకటి. లోపల పని లేదు, బయట పని చేయటం వేరు. లోపల పని ఎక్కువది, దానికి తగినంత పెట్టాలి ఆహారం, ఎంత నీరసం వచ్చేది. అవునా కదా? బాధల్లోనే బెంగల్లోనే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది నీరసం వచ్చేది? ఆ బాధ ఏం చేస్తుంది? తినేస్తూ ఉంటుంది. ఆహారం ఎంత అవసరమో దేహానికి చూడండి. ఆ వాక్యానికి అంత పని. నువ్వు భర్త పోయారు అనుకోండి, అయ్యో పోయారు, నేనైతే ఎలా ఎడతానో తెలుసు. అయ్యో అన్నీ తెచ్చిపోరు ఇంట్లోకి, నేనైతే ఎలాగే ఎడతాను. మరి మీరు వచ్చినప్పుడు ఏడవాలి కదా, బాగోదు కదా. అన్నీ తెచ్చిపోరు, ఇప్పుడు లేరు తెచ్చిపోళ్ళు, బోల్డ్ మంది ఉన్నా నిఖరంగా తెచ్చిపోళ్ళు, అన్నీ చూసి తెచ్చిపోరు. ఏదో నేను అలా అనుకోను, నిఖరం అని అనుకోను, కానీ ముందు మొక్కు మాత్రం అనుకుంటాను. అన్నీ ఈయన తెచ్చిపోరు, అయ్యో అయ్యో. నాకు ఎవరైనా భర్త లేకపోతే అలా అనుకుంటాను, అయ్యో అన్నీ మా బోల్డ్ తెచ్చి చూసుకుంటారు, అయ్యో పాపం వాళ్ళు చేసుకుంటున్నారని భావన నాకు ఉంటుంది. అది క్షణంలో సంసారాన్ని ఎందుకు అంటున్నాం? సంసారం వట్టి రంగుల వల్ల. జ్ఞాని బ్రహ్మలో నిజంగా ఉంటూ సంసారాన్ని ఆటగా సాక్షిగా చూస్తాను. ఆటగా ఉన్నాను కాబట్టి ఈ మొక్క చదువుతున్నాను. ఆయన వెళ్ళిపోయాక ఏంటి, ఉండగా ఏంటో చెప్పేస్తున్నాను. ఆట నాకు వెళ్ళిపోయాక ఏంటి, ఉండగా ఏంటి. మరి నాకు అంత చిన్నప్పుడే సాంఖ్యయోగంలో 11వ తాత్పర్యంలో ఏమైనా ఉంది? పండితులైన వాడు చనిపోయిన వాళ్ళ గురించి కానీ, బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ
విచారించడు. అది నేను చిన్నప్పుడే పట్టుకున్నాను. అందుగురించి బతుకున్న వాళ్ళ గురించి ఆడను, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆడను. ఉట్టుగా మీకోసం చెప్తాను. నాకే నేను ఏది కోరుకోను. నేనే అంత నాలోనే ఇగో ఇవన్నీ పెట్టేసుకుంటాం. మీరు ఏడవక్కలేదు, నేను ఏడవక్కలేదు. హార్డ్ డిస్క్లు పెట్టేసి 11 రోజులు హార్డ్ డిస్క్ పెట్టేసి నేను వెళ్ళిపోయినా నాకు 11 రోజులు హార్డ్ డిస్క్ పెట్టేది. ఇక వచ్చిన వాళ్ళు కూడా ఆనందంగా వెళ్తారు. ఎందుకు ఎదవ ఏడుపులు, బతుకుండగా ఏడవటం, చచ్చిపోయిన ఏడవటం, ఆ ఉండగా తిట్టేయటం, మళ్ళీ చచ్చాక ఏడవటం. ఎందుకు అప్పుడు ఏడవక్కలేదు, ఇప్పుడు ఏడవక్కలేదు. నేనే అంత, నేనే అంత అని దర్జాగా బతికేద్దాం. నేనే అంత, నాలోనే అన్నీ ఉన్నాయి. రావాల్సింది వస్తుంది, రాంది రాదు. ఇంకే ఉన్నది నేనే అయినప్పుడు నేనేం కోరుకుంటాను? అది నేనేం కోరుకుంటానే? ఉన్నది నేనే అయినప్పుడేమే మీరు వేరు, మీరు వేరు, మీరు వేరు అంటే కోరికలు వస్తాయి నాకు. నేనే అంత అయినప్పుడు ఏం కోరుతాం? వ్యవహారానికి ఏం కావాలో ఆయన్ని ఎలాగ ఇంట్లో వాళ్ళే కొన్నారు కదా. నాకు ఏది వచ్చింది ఉంటే అది వస్తుంది, ఏది రానిది ఉంటే అది రాదు. అంతర్ముఖంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? జన్మ జన్మల నుండి మనస్సు దేహభావంతో బహిర్ముఖంగా ఉంది. దానికి నేను బ్రహ్మము నన్ను ముడివేసి అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఓ దేహం పోతే చాలు ఏడుపులు బొబ్బలుని చెప్పండి. దేహభావం తగిలించేసి ఏడుతున్నాం. అదే అంతర్ముఖంతో ఉన్నాం అనుకోండి, నేను పరమాత్మ, నేను పరమాత్మ అన్న భావంతో ఉంది. నా మూడే అలా ఉంటుంది. మీతో మాట్లాడినాను, నన్ను ఎవరో ఏదో అంటే హ్యాపీ అన్నాను. ఏదో వచ్చిందంటే హ్యాపీ అన్నాను. ఎవరికి నీకు వచ్చినా ఏదైనా అన్నానా? అయ్యో అని విచారించానా? ఎవరికి ఏదొచ్చినా పని అయిపోతుంది. రానివ్వండి, మనమేం చేస్తాం? వైద్యులు డాక్టర్లు ఉంటారు కదా. మానసిక వ్యాధికేమో ఇంట్లో వాళ్ళు ఉంటారు. కొద్దిసేపైనా ఉపశమనం ఉంటుందా లేదా? దేహం సంబంధికులు అనారోగ్యం వస్తే డాక్టర్లు ఉంటారు. సో నీ పని ఏంటి? పని లేని దానికే పని, ఏం పని మనకే? అలా ఉండట్లే, అలా హాయిగా నిశ్చింతగా ఉన్నది నేనే అన్నది తెలిసింది కదా. జరగనియే, జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇల్లు మారుతావు, దీంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్తున్నావు. సొంత ఇంట్లోకి వెళ్తున్నావు, చంపేస్తాం. నువ్వు నీ సొంత ఇల్లు ఇదే, అర్థమైందా? అద్దీంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్తున్నావు. ఆత్మానాత్మ విచక్షణతో సమద మాదిరి శక్తి సంపత్తి, ముముక్షత్వం, వైరాగ్యం అన్నీ నేర్చుకుని సొంత ఇంటికి వెళ్తున్నావు. నీ ప్రయాణం ఇది. నువ్వు సొంత ఇంటికి వెళ్తున్నావు, నేనేమో ఆనందించాను. కానీ పైకి బాగుందమ్మా ఇల్లు కట్టుకున్నా ఆనందం అంటాను పైకి. అసలు సొంత ఇల్లు మనకి ఎక్కడుందో మనకు తెలుసు కదా. నీ పుట్టిల్లు ఎక్కడ? ఎవరో దాచుకోరు, తీసుకుపోతారు శ్మశానాన్ని. శవం దాచుకుంటారా? చెప్పండి. చంటి దెబ్బని శ్మశానం కట్టించేసారు. అమ్మ స్నానం, మన పుట్టిల్లు శ్మశానం అంటారు. ఎవరో దాచుకోరు. కళ్ళు బాగున్నాయని ఆఖరికి శరీరం అందరికీ ఆ డాక్టర్లుగా ఇచ్చేస్తారు. అవయవాలు అన్నీ తీసేసుకున్నాం, ఆ మనిషిని తీసుకుపోతారు. ఇంకేమీ చేయక్కర్లేదు. వెనకాల వాళ్ళు 12 రోజులు హ్యాపీగా తినేసి కూర్చోవచ్చు. ఎవరో వచ్చేవాళ్ళు కూడా శరీరం ఎవరో ఏమో వచ్చి చూడటానికి ఎవరో ఉండరు కదా. ఇంట్లో కలకల్లాడుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఏ దానాలు ఇవ్వలేదు ఇంకా. కరోనా వచ్చాక అసలు ఎవరు రాదు. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు, ఏదో మూడు పెళ్ళం లేదు, పెళ్ళానికి మూడు లేదు, అలాగే ఉన్నాయి సావులు. అంతర్ముఖంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? జన్మ జన్మల నుండి మనస్సు దేహభావంతో బహిర్ముఖంగా ఉంది. దానికి నేను బ్రహ్మమ్మనే ముడివేసి అంతర్ముఖం చేయాలి. బ్రహ్మ విషయాల వల్ల లాభం ఏంటి, సుఖం ఏంటి? బ్రహ్మ విషయాల వల్ల లాభం ఏంటి, సుఖం ఏంటి? ఎంత బాగా వింటున్నారు అమ్మలు బొమ్మలు. దీన్ని నిలబెట్టుకోండి, నిశ్చింతగా ఉండండి, నిర్భయంగా ఉండండి, విరాగత్వంతో ఉండండి, వైరాగ్యంగా ఉండండి. లోపల పైకి జడేసుకోకుండా ముసుగుపెట్టి ఈ కాదు వైరాగ్యం, అంతఃకరణ శుద్ధితో ఉండండి. అంతఃకరణ ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలి? అలా ఉండాలి. సోహం
శ్వాస వదులుతున్నాం, పెడుతున్నాం, పెట్టుకున్నాం. ఉన్నది నేనే. జ్ఞానికి ఇంద్రియజాలం ఎందువల్ల లేదు? జ్ఞానేంద్రియాలు బ్రహ్మాధారంతో బ్రహ్మంగా పనిచేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు పూర్తి స్వాధీనంలో ఉంటాయి. జ్ఞానికి ఇంద్రియజాలం ఎందుకు లేదు చెప్పండి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ బ్రహ్మాధారంతో బ్రహ్మంగా పనిచేస్తున్నాయి లేదా? కర్మేంద్రియాలు కూడా రాయలేదు, రాసి చెప్పుకోండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం సూక్ష్మంలో ఈ స్థూలంలో ఈ కారణదేహంతో తెచ్చుకుని అన్నీ కూడా స్వాధీనంలోనే ఉంటాయి. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండాలి. పరమాత్మయే నేను, పరమాత్మయే నేను. తెల్లని వస్త్రంలో ఎందుకు ఉండలేదు? తెల్లటి వస్త్రంలో ఎందుకు ఉండలేదు? తెలుపు మీదే కదా అన్ని కనిపిస్తాయి. నలుపు మీద మరకేం కనిపిస్తుంది చెప్పండి? మనం తెల్లటి వస్త్రంలో ఉండాలి అంతకన్నా బయటకి